స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం సీరియస్ గానే ప్రయత్నం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన రేవంత్ సర్కార్ అది ఆలస్యం అవుతుండటంతో ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ అయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లపై చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెల రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టారు. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారు మండలాన్ని యూనిట్గా తీసుకోవాలని, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లాను యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించారు. జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా తీసుకోవాలని డిసైడ్ చేశారు. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విధానంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక 15 నెలలకు అసెంబ్లీలో బీసీ బిల్లును పెట్టిన రేవంత్ సర్కార్ అది కేంద్రానికి చేరి 3 నెలలు అవుతున్నా ఢిల్లీకి వెళ్లి అలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కోర్టు డెడ్లైన్ పెట్టింది కాబట్టి హడావిడిగా ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఈ అంశంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తెచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని, చివరికి న్యాయస్థానాల్లో ఆర్డినెన్స్ వీగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే రిజర్వేషన్ల అమలు జరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేమనే వాదన కూడా ఉంది. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని సమయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ పంపిన బిల్లులను ఈ పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. జూలై 24 లోపుగా రిజర్వేషన్లను ప్రక్రియను పూర్తి చేయడానికి హైకోర్టు గడువు విధించింది. పార్లమెంటు ప్రారంభమైన 3 రోజుల్లోనే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం అంటే అదంతా సులభంగా సాధ్యమయ్యే పని కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బిల్లులు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.